మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం. వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా అమలు చేస్తాం. పార్టీ శ్రేణులకి ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల్ని మరింత చేరువగా తీసుకువెళ్లాలని పిలుపు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండుశంకర్ శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాల్ని ప్రతిబింబించే విధంగా సభలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రచార ప్రదర్శనలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసిందని అన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సాన్నిధ్యంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో పూర్తిగా మరుగున పడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ జిల్లా ఈ శ్రీకాకుళం ప్రజానీకానికి, మన ప్రగతి రథచక్రాలైన కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఘన విజయం కేవలం నాయకులు కాదు, చేపటి రోజులను పాలకులోని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తనతో అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్త చెమట చుక్కది, మన కోడలపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క ఓటర్ది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో మనం ఎన్నో కష్టాలను భరించాం, అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కోసం ఏనాడు వెనకడుగు వేయలేదు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ సుపరిపాలన విజయోత్సవం మీ త్యాగాలకు మరియు మీ అచంచలమైన విశ్వాసానికి ఒక సజీవ సాక్ష్యం. మీరు ఇచ్చిన ఈ అధికారంతో గత 2 ఏళ్లుగా మన ప్రభుత్వం పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎలాంటి అడుగులు వేసిందో ఇప్పుడు మీ ముందు నేను సగర్వంగా ఉంచుతున్నాను. గడిచిన 2 ఏళ్లలో మన రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు, అస్థిరత నుంచి సుస్థిరత వైపు విజయవంతంగా నడిపించాం. ఇది కేవలం పాలకుల మార్పు కాదు, రాష్ట్రం యొక్క పునర్నిర్మాణానికి నాంది అని మన ప్రగతిశీల పాలన నిరూపించిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి ఇప్పటి వరకు 71 కోట్ల ఉచిత ప్రయాణాలతో ఆడబిడ్డల సాధికారతకు మరియు ఆర్థిక స్వేచ్ఛకు బాటలు వేశాం. దీపం 2 పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఇప్పటికీ 4.26 కోట్ల సిలిండర్ల పంపిణీతో మహిళల కష్టాలను దూరం చేశాం. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 10,090 కోట్ల నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులకు భరోసా కల్పించాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతల్లో 8,985 కోట్లు జమ చేశాం. అలాగే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. వారికి ఇష్టం వచ్చినటువంటి బిల్లుకి మనం తీసుకెళ్లే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతూ ఇప్పటి వరకు 9.71 కోట్ల మంది భోజనాలను అందించాం. ఈ 2 సంవత్సరాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ కోసం ఏకంగా 65,000 కోట్ల పైగా హెచ్చించి వృద్ధులు మరియు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాం. 3,000 రూపాయలు 4,000 చేశాం. 3 నెలలు ఏరియర్స్ కలిపి మొదటి నెల 7,000 ఇస్తూ 3,000 వికలాంగులకి 6,000
జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకంతో మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేపట్టారు. అలాగే కొత్తగా 10,000కు పైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. మన ఏకైక రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల కోసం 861 కోట్లు కొత్త రోడ్ల నిర్మాణానికి 2,500 కోట్లు కేటాయించాం. కేంద్ర ప్రభుత్వ సహాయంతో 15,000 కోట్లు అమరావతికి తీసుకురావడం జరిగింది. మన శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నారాయణ బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ సాధించడం మన అందరి గర్వకారణం. ఇది కూటమి యొక్క ఘన విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మూలపేట, వైజాగ్, కాకినాడ బీచ్ రోడ్ నిర్మాణానికి ఆమోదం లభించింది. దీనివల్ల మన ఉత్తరాంధ్ర తీర ప్రాంతం కనీవేని రీతిలో పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందనుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించి 23 లక్షల కోట్లు పెట్టుబడుల్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి యొక్క ప్రోత్సాహంతో కేంద్రం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు 23 లక్షల కోట్ల పెట్టుబడి కోసం కృషి చేసి అటు ఆర్సిలార్ మెట్టల్ అలాగే ఇటు గూగుల్ డేటా సెంటర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా కేంద్రంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనతని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మూలపేట ఏపీ గ్రామీణ పునరుద్ధి, అలాగే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల సంక్షేమానికి